విషయమే. ఏదైతే పహల్గాం దాడిలో భారత పౌరులు 26 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులకు ఏదైతే 140 కోట్ల మంది భారత పౌరులు తీసుకున్నటువంటి మా ప్రతీకార చర్యను, మా యొక్క కక్షను ఈరోజు తీర్చినటువంటి ఏదైతే ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసినటువంటి దానికి అధ్యక్షత వహించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ గారికి కూడా భారత ప్రభుత్వం, భారత ప్రజలు మొత్తం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా 1965లో ఎలాగైతే బ్రిగేడియర్ ఉస్మాన్ గారు ఎలాగైతే అధ్యక్షత వహించారో, ఈరోజు ఈమె ఒక మహిళ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఉగ్రవాద స్థావరాలపైన ఒక మహిళ అధ్యక్షత వహించి దాడులు చేయడం అనేది భారతదేశానికి గర్వించదగ్గ విషయం. యాజ్ ఏ ముస్లిం గా కూడా మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే మాకు కులం మతం కన్నా ముందు మా ఇస్లాం నేర్పించేది, మాకు మా దేశం ముఖ్యం. అదే విధంగా ఈరోజు మేము గర్విస్తున్నాం. ఎవరైనా చెడు చేసే విధంగా భారతదేశం వైపు కానివ్వండి, భారత ప్రజల వైపు కానివ్వండి, భారత పౌరుల వైపు కానీ చూస్తే కళ్ళు తీసుకుంటామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ జై హింద్, జై భారత్.